అలా తింటావా? ఏమదు ఏమద్దా తాగొచ్చినావా? ఇక్కడ తాగొచ్చిన. మరి అన్నం ఎందుకు తినవు? ఏమదు. ఏమైంది నీకు? ఏం కమ్మంటావు? ఏ కాదు, మరి ముఖం అంత ఎట్లనో పెట్టినావని అడిగిన. మరి ఎట్లా పెట్టుకోవటం ముఖం చెప్పు. బయటకు పోతే విలువ లేదు, ఇంట్లో కథ విలువ లేదు. సచ్చిపోయిన సగం రేటు ఉంది, నాకు విలువ ఉందా ఊళ్ళే? గట్లెందుకు మాట్లాడతాను? కట్టను కా మా దోస్తులు చూడిపో, లక్షలు పెట్టి కట్టను తీసుకుని లగన్ చేసుకుంటారు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, నాకు విలువ ఉందా అని. అత్తరానికి కొద్దిగా విలువ లేదు, చుట్టానికి కొద్దిగా విలువ లేదు, ఏడ విలువ లేదు. నా ముఖం ఏడు పెట్టుకోమంటే చెప్పిగా. గట్టని కట్టుకున్న ముఖం అంటుంది ఇంకా దొరసా అనేది. ఇప్పుడు ఇదంతా కట్నం కోసమా? మరే లేని ఏడికెళ్ళి తీసుకొస్తారు లేదా మీకు దిక్కులేదా మీ ఎవరింటి కాడ? ఒకదే బిడ్డ అది. ఆగో, ఒక్క బిడ్డనైతే ఇప్పుడే అత్తయ్య ఎందున్న భూమి జాగలన్నీ. వాళ్ళు జర ముసలోళ్ళు అయినాకనో సచ్చినప్పుడు ఎప్పుడో అత్తయ్య నీ పేరు మీద, అప్పుడే కావాలంటే వాళ్ళు ఎట్లా బతుకుడు అద్దాళ్ళకు? కాదే నువ్వు ఒక్కతే బిడ్డవు, ఎవరు చేస్తారు మన చదువుకుంటే. నువ్వు గవని పెట్టకు నాకు. నువ్వు చక్కగా ఇంటికోతావా కట్టం పట్టుకుని వస్తావా? నాకు బీబీ లేక చెప్తున్నా నాడు. వెళ్ళగొడతావా నన్ను ఇప్పుడు? వెళ్ళగొట్టు అంటున్నా, పైసలు పట్టుకురా అంటున్నా. పైసలు ఎక్కడున్నాయి అంటానా? అరే మరి అలా తీసుకొచ్చుకొని సాదుకుంటావా ఇడా? ఎవరు చేస్తారు? నేను చదువుతారు ఎవరు చేస్తారు? రేపు కాదు ఇప్పుడు సాస్తావా మరి? సాత్తపో. ఉండటానికి మంచి ఇల్లే లేదు కానీ అలా తీసుకొచ్చి సాస్తాడటిన. అరే నువ్వు పైసలు పట్టుకుని రాబో, నేను మొత్తం కూడా బంగ్లా కడతా. పైసలు ఏం చేస్తారే మనిషి? అరే బయట కొద్దిగా విలువ లేదే నాకు. ఒకటి లక్షలు తీసుకుంటారు కట్టాను. గానుక మొన్న లగ్గం నా మూడ కొట్టడానికి. మరి అదంతా లగ్గం చేసుకునే ముందు ఉండాలి తెలివి. ఇప్పుడు అడిగితే నేను ఎడికెళ్ళేవాళ్ళే. ఒక్క బిడ్డ లగ్గం చేసుకున్నా, నువ్వు నాతో ఇట్టం వచ్చినా కదా, నేను ఇట్టం వేసుకున్నా కదా. మరి ఇట్టమైనప్పుడు పైసలు ఎందుకు అడుగుతాను? ఇప్పుడు ఎట్లా బతాం మరే? పని చేసుకొని బతకాలి. పని చేసే కాదు నాతో కాదు. పో కట్టం తెపో.